Okay, madam. Okay. చూడండి, ఇందులో క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. రీమార్క్స్ అన్నీ చదవండి. కొన్ని 3 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా 10 మార్క్స్కి అడుగుతున్నాడు. జస్ట్ యూ హ్యావ్ టు జనరేట్ మోర్ పాయింట్స్. నిన్న 107లో చాలా మటుకు 3 మార్క్స్ క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ కింద అడిగాడు. రైట్, కమింగ్ టు ది చూడండి, కమింగ్ టు ది 10 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేసరికి కాంక్రీట్ సేఫ్టీలో మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్ రిలేటెడ్ ఎక్కువ అడుగుతాడు. ఎరెక్షన్ ఆఫ్ ది స్టీల్ స్ట్రక్చర్స్లో కూడా 3 మార్క్స్గా అడుగుతాడు. ఇది ఎస్కవేషన్ అండ్ ట్రెంచింగ్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఇందులో మనకి మనకి ఏంటి ఎస్కవేషన్ హజార్డ్స్ అండ్ కంట్రోల్ మెజర్స్ అడుగుతాడు. టైప్స్ ఆఫ్ ట్రెంచెస్ అని అడుగుతాడు. వాటికి కొద్దిగా లైన్ డయాగ్రామ్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత వాట్ ఆర్ ది ప్రొటెక్టివ్ మెజర్స్ వెల్ వి సపోజ్ టు డూ ఎన్ ఎక్స్కవేషన్ అండ్ ట్రెంచింగ్ అండ్ షోరింగ్, స్లోపింగ్, బెంచింగ్, షీల్డింగ్ వాటి గురించి రాయాలి. ఓకే, ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ది ల్యాడర్ సేఫ్టీ, వెరీ ఈజీ. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ల్యాడర్స్, వాట్ ఆర్ ది హజార్డ్స్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ అసోసియేటెడ్ ఇన్ ది ల్యాడర్స్ గురించి అడుగుతాడు. రైట్, కమింగ్ టు ది ఎలిమెంట్స్ ఆఫ్ ది గుడ్ హౌస్ కీపింగ్ అండ్ ఇట్ చెక్ లిస్ట్ ఇన్ కన్స్ట్రక్షన్ సైట్. అంటే కన్స్ట్రక్షన్ సైట్లో హౌస్ కీపింగ్ యొక్క అంశాలు ఏంటి, వాటి యొక్క చెక్ లిస్ట్ గురించి అని అడుగుతాడు. కమింగ్ టు ది 6th చాప్టర్ ఈజ్ ద స్కఫోల్డింగ్ సేఫ్టీ. ఇందులో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ స్కఫోల్డింగ్ అడుగుతాడు. లేకపోతే స్కఫోల్డింగ్ హజార్డ్స్ అండ్ కంట్రోల్ మెజర్స్, అది మన 10 మార్క్స్ క్వశ్చన్ ప్యాటర్న్. కమింగ్ టు ది 7th చాప్టర్ మొబైల్ ప్లాంట్ అండ్ హెవీ ఎక్విప్మెంట్. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్స్, మొబైల్ ప్లాంట్ అండ్ హెవీ ఎక్విప్మెంట్స్ అంటే మనకి తిరిగే అతి భారీ వాహనాల్ని మొబైల్ ప్లాంట్ అండ్ హెవీ ఎక్విప్మెంట్స్ ఉంటారు. మన టెక్స్ట్ బుక్లో గైడ్లో 13 ఉన్నాయి హెవీ ఎక్విప్మెంట్స్. వాటి గురించి రాసి వాటి గురించి ఒక్కొక్క పాయింట్ జనరేట్ చేయండి. కమింగ్ టు ది 8th చాప్టర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. దిస్ పర్టికులర్ చాప్టర్ విల్ కంటైన్ 20 మార్క్స్. 20 మార్క్స్ ఉంటుంది. అంటే కంపల్సరీగా, అంటే ఫ్రీక్వెంట్గా చూస్తున్నాను, పర్టికులర్ డిమాలిషేషన్ ఆఫ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ నుంచి ఒక 2 10 మార్క్స్ క్వశ్చన్, ఒక 3 మార్క్స్ క్వశ్చన్ అని అడుగుతున్నాడు. మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొసీజర్స్ ఏంటి, చెక్ లిస్ట్ ఏంటి, ఆ రెండు చదువుకోవాలి. వీటికి సంబంధించిన పీపీటీ ఇచ్చాను, చూపిస్తాను. కమింగ్ టు ది క్రేన్ అండ్ రిగ్గింగ్ సేఫ్టీలో క్రేన్ హజార్డ్స్, క్రేన్ కంట్రోలింగ్ మెజర్స్ అడుగుతాడు. కమింగ్ టు ది నెంబర్ 10th మన జనరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది హ్యాండ్ రైల్ కన్స్ట్రక్షన్స్. అంటే మన హ్యాండ్ రైల్స్ పర్టికులర్ స్టేర్ వేస్ మీద కన్స్ట్రక్షన్ చేస్తాం కదా, ఆ పర్టికులర్ హ్యాండ్ రైల్స్ యొక్క రిక్వైర్మెంట్. ఇవి కూడా పాయింట్స్ ఉన్నాయి, 14 15 చదువుకోండి. కమింగ్ టు ది 11th కన్స్ట్రక్షన్ సేఫ్టీ సూపర్వైజర్ ఆర్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతాడు. కమింగ్ టు ది సేఫ్టీ గైడ్ లైన్స్ ఫర్ సిలోస్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్ సేఫ్టీ మెజర్స్ యాజ్ పర్ నేషనల్ బిల్డింగ్ కోడ్. చాలా ఇది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. మన బుక్లో ఉంది, చదువుకోండి. వాట్ ఆర్ ది సేఫ్టీ మెజర్స్ యాజ్ పర్ నేషనల్ బిల్డింగ్ కోడ్ అంటే మన ఇప్పుడు రీసెంట్గా కమ్యూనిటీ సెంటర్స్ కడుతున్నారు కదా, మోర్ దాన్ 60-70 అపార్ట్మెంట్స్ ఉండేవి. వాటికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ ఏంటేంటి అంటే కొన్ని చూడండి, అందులో కొన్ని గ్రూప్స్ కింద రాయాలి. గ్రూప్ ఏ రెసిడెన్షియల్, గ్రూప్ బి ఎడ్యుకేషనల్, అలా కొన్ని గ్రూప్స్ రాసి వాట్ ఆర్ ది మన రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో ఏ రకమైన సేఫ్టీ ఆస్పెక్ట్స్, ఏ రకమైన రూల్స్ ఫర్ ఎగ్జిట్స్, మ్యాండేటరీ ఫర్ ఫైర్ స్టాండర్డ్స్, ఫైర్ డిటెక్షన్ అండ్ ఫైర్ అలారం సిస్టమ్స్ ఏ రకంగా ఉండాలి, ఇన్స్టలేషన్ ఆఫ్ ది ఫైర్ ఎక్స్టెన్షన్స్ గురించి ఇందులో ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది 15th చాప్టర్
వర్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ దేర్ హజార్డ్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్. అంటే జనరల్గా కన్స్ట్రక్షన్ టాస్క్లో మన కాంక్రీట్ వర్క్ ఉంటుంది, వర్కింగ్ ఎట్ హైట్స్ ఉంటుంది, స్కఫోల్డింగ్ వర్క్ ఉంటుంది, అండ్ మాన్యువల్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఉంటుంది. వీటికి సంబంధించిన హజార్డ్స్ కంట్రోల్ మెజర్స్ రాయండి. కమింగ్ టు ది 16ది పవర్ టూల్స్ హజార్డ్స్ అండ్ కంట్రోల్ మెజర్స్. అంటే మన తాలూకా పవర్ టూల్స్ అంటే ఏంటి, అందులో పర్టికులర్గా ఇవి వాడతారు న్యూమాటిక్ టూల్స్. ఎందుకంటే బిల్డింగ్ డిమాలిషేషన్ యాక్టివిటీస్కి ఈ పర్టికులర్ న్యూమాటిక్ టూల్స్ అంటే ఎయిర్ ఆపరేటెడ్ తోటి వర్కౌట్ అయ్యే టూల్స్ వాడతారు. వాటిలో సంభవించిన హజార్డ్స్ కంట్రోల్ మెజర్స్ అడుగుతారు. కమింగ్ టు ది హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది పెయింటర్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్. అంటే పెయింటింగ్ వర్క్ చేసే వ్యక్తికి ఏ రకమైన ఆరోగ్యపరమైన ప్రభావాలు చూపెడతాయి. కమింగ్ టు ది ఇది సేఫ్టీ సైన్ బోర్డ్స్. అంటే అందులో మన సేఫ్టీ సైన్ బోర్డ్స్, సప్లిమెంటరీ సైన్ బోర్డ్స్, కొద్దిగా రెడ్ కలరు, ఎల్లో కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలరు, జీరో అంటే ఏంటి, ట్రయాంగిల్, వార్నింగ్ సైన్స్, స్క్వేర్, ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్, వీటికి సంబంధించిన సైన్స్ ఉంటాయి. వీటి గురించి రాయాలి. అది కాకుండా ఇరిగేషన్ వర్క్ డేంజర్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్. అంటే మనం అగ్రికల్చర్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రమాదాలు ఉంటాయి, వాటి యొక్క ప్రివెంటివ్ మెజర్స్. స్పెసిఫిక్గా అగ్రికల్చర్ పంప్ సెట్స్తో పాటు మోటార్స్ ఉంటాయి, అక్కడ ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన పాయింట్స్ ఇందులో ఉంటాయి. కమింగ్ టు ది 18th చాప్టర్, హెల్త్ ఎఫెక్ట్స్ డ్యూ టు ది asphalt fumes and control pollution in asphalt plant. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది asphalt ప్లాంట్ అంటే మన తారుని తయారు చేసే ప్లాంట్లు. యాస్ఫాల్ట్ ప్లాంట్లు అంటే మన రోడ్ కన్స్ట్రక్షన్ టాస్క్కి మన యాస్ఫాల్ట్ వాడతారు కదా, తారు. ఆ తారుని ఏ రకంగా తయారు చేస్తారు, ఆ పర్టికులర్ యాస్ఫాల్ట్ ఫ్యూమ్స్ వలన వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నది ఇందులో ఉంటుంది. ఓకే, మీరు 19 చదువుకున్నారంటే ఈజీగా 5 మార్క్స్ వస్తుంది. అట్లీస్ట్ ఈ హైలైట్ ఉన్నవి చదవండి. 3 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం అన్ని చదవండి. అందులో కొన్ని 3 మార్క్స్ క్వశ్చన్స్ 10 మార్క్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. ఓకే, చూడండి, మనకి డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ది బిల్డింగ్ స్ట్రక్చర్స్ గురించి ఇచ్చాను. ఇది ఎందుకంటే హెవీ వెయిటేజ్ చాప్టర్, ఇట్ విల్ కంటైన్ మోర్ దాన్ 23 మార్క్స్. ఇందులో చూడండి, డిమాలిషింగ్ స్ట్రక్చర్ సంబంధించిన ఇమోజెస్, ఎక్స్ప్లోజివ్స్ వాడతారు. ఇది మన హిటాచి రోకర్ ఆర్మ్ మెకానిజమ్స్ వాడతారు డిమాలిషేషన్కి. ఈ క్రేన్కి బాల్ మెకానిజం కట్టి బిల్డింగ్ డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తుంటారు. ఇది మాన్యువల్గా హ్యామర్స్ వాడుతుంటారు, యాజ్ వెల్ యాజ్ న్యూమాటిక్ పవర్ టూల్స్ కూడా వాడుతుంటారు. ఓకే, ఇది ఇందులో ఫస్ట్ పాయింట్ నెసెసిటీ ఆఫ్ ది డిమాలిషన్. తర్వాత కాజెస్ ఆఫ్ ది యాక్సిడెంట్స్, అంటే డిమాలిషింగ్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రమాదాలు అవుతాయి. కమింగ్ టు ది ప్రికాషన్స్ డ్యూరింగ్ డిమాలిషన్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి. కమింగ్ టు ది సీక్వెన్స్ ఆఫ్ ది డిమాలిషింగ్, అంటే డిమాలిషన్ ఏ రకంగా చేయాలి, అంటే కన్స్ట్రక్షన్కి రివర్స్ ఆర్డర్లో చేయాలి ఇప్పుడు డిమాలిషింగ్. కమింగ్ టు ది మెథడ్స్ ఆఫ్ ది డిమాలిషింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో డిమాలిషేషన్ బై హ్యాండ్ అంటే యూజింగ్ హెవీ డ్యూటీ హ్యామర్స్, యూజింగ్ న్యూమాటిక్ పవర్ టూల్స్, పుల్లింగ్ డౌన్, మెకానికల్ డిమాలిషేషన్, డెలిబరేట్ కొలాప్స్, ఎక్స్ప్లోజివ్స్. వీటికి కొన్ని పాయింట్స్ ఇచ్చాను. అది కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ చూడండి, డిమాలిషేషన్ యాక్టివిటీ సేఫ్టీ చెక్ లిస్ట్. ఇందులో మనకి ఆల్మోస్ట్ ఒక 16 పాయింట్స్ ఉన్నాయి. మీరు ఏ 15 రాసినా 14 రాసినా ఫుల్ మార్క్స్ పడతాయి. అంత ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టమే ఉండదు. ఈ చాప్టర్ అంతా ఈజీ. అంటే చాలామంది అవగాహన తెలియక వదిలేస్తున్నారు అది పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు. ఈ పర్టికులర్ పాయింట్స్ అన్ని చదువుకోండి, మీకు ఈజీగా 20 మార్క్స్ వస్తాయి. అట్లీస్ట్ ఒక 10 మార్క్స్ క్వశ్చన్, ఒక 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఇందులో. ఓకే, ఇది ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ వచ్చినట్టుంది డిమాలిషేషన్ ప్రొసీజర్ గురించి. లాస్ట్ ఫ్రీక్వెంట్గా 2 పేపర్స్లో మనకి డిమాలిషేషన్ ఆఫ్ ది బిల్డింగ్ స్ట్రక్చర్స్ నుంచి 2 10 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్, అప్పట్లో 8 మార్క్స్ ఉండేవి. ఓకే, కమింగ్ టు ది మనకి 3 మార్క్స్ క్వశ్చన్. ఇందులో చూడండి, ఈ పర్టికులర్ ట్యాంక్ ట్రక్ చూడండి, లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ ది పెట్రోలియం ప్రొడక్ట్స్, ఇది మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇది జనరల్గా 3 మార్క్స్ క్వశ్చన్, ఇది 10 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే,
అలాగే మన స్కఫోల్డింగ్ చెక్ లిస్ట్ కూడా 10 మార్క్స్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్ మన 10 మార్క్స్ అడుగుతున్నాడు. కమింగ్ టు ది ఫాస్ట్ ట్రాక్లో చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్, లిస్ట్ ఆఫ్ ది ఎనీ 5 ఐటమ్స్ కంటెంట్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఇది ఈజీయే, ఇది చెప్పక్కర్లేదు, ఇది ఒకసారి చదువుకోండి. వాట్ ఈజ్ ద మీనింగ్ బై సెంటరింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ వర్క్ అంటే ఏంటి? సెంటరింగ్ యాక్టివిటీస్ చేస్తుంటారు కదా, ఇది వుడెన్ సెంటరింగ్, ఇది స్టీల్ సెంటరింగ్. ఎందుకు సెంటరింగ్ వాడతారంటే అది వెట్ కాంక్రీట్ స్ట్రక్చర్కి సపోర్ట్ కింద ఉండడానికి పర్టికులర్ సెంటరింగ్ వాడతారు. వన్స్ వెట్ కాంక్రీట్ ఫిక్స్ అయ్యి మన ఫ్లెక్సిబిలిటీగా రిజిడ్గా కూర్చున్న తర్వాత మనకి తాలూకా సెంటరింగ్ డబ్బాలు తీసేస్తారనమాట. ఇందులో 2 రకాలు, అంటే చిన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వుడెన్ సెంటరింగ్ వాడతారు. అది మేజర్ ఎక్కువ మన స్లాబ్ ఉన్న మనకి ఏరియాకి ఐరన్ సెంటరింగ్ వాడతారు. అది చెప్పాడు. చూడండి, సెంటరింగ్ ఈజ్ షట్టరింగ్ ఆర్ ఫార్మ్ వర్క్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది temporary timber, plywood, metal or other materials used to provide the support for the wet concrete mix till it gets strengthened or self support. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫ్రేమింగ్ అంటే ఇది ఒక మూసి ఉంచేది అనమాట. ఈజ్ అ ఫ్రేమ్ వర్క్ దట్ ఈస్ యూజ్డ్ బై దీన్ని టెంబర్ తోటైనా తయారు చేస్తారు, ప్లేవుడ్ అయినా ఎయిదర్ మెటల్ అయినా, ఆర్ అదర్ మెటీరియల్స్ యూజ్ టు ప్రొవైడ్ ది సపోర్ట్ ది వెట్ కాంక్రీట్ మిక్స్. ఆ పర్టికులర్ వెట్ కాంక్రీట్ మిక్స్ జారిపోకుండా సపోర్ట్ చేయడానికి. ఇది ఎప్పటి వరకు సపోర్ట్ ఉంటుంది? ఆ పర్టికులర్ వెట్ కాంక్రీట్ ఫుల్ స్ట్రెంత్ అయ్యే వరకు అది సపోర్ట్గా ఉంటుంది. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ద స్ట్రక్చర్ వుడ్ బి బిల్ట్ అరౌండ్ పోస్ట్ యాక్టింగ్ ఎట్ ద datum and each course of the stone would be set at distance from the datum as measured by the stick or slings. చూడండి, ఇది పోస్ట్ మీద సపోర్ట్ అయి ఉంటుంది. ఈ పర్టికులర్ పోస్ట్లు అన్నీ ఈక్వల్ డిస్టెన్స్లో పెట్టాలి, లేకపోతే అది మనకి స్ట్రక్చర్ కొలాప్స్ అవుతుంది అనమాట. ఈ పోస్ట్కి కిందన కంపల్సరీగా గ్రౌండ్ సపోర్టు లేకపోతే కంప్లీట్గా స్టేబుల్ సపోర్టు ఉండాలి అని చెప్పి అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది థర్డ్ క్వశ్చన్, లిస్ట్ అవుట్ ది ఫ్యూ టైప్స్ ఆఫ్ ద ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఇన్ కన్స్ట్రక్షన్. అంటే వృత్తిపరంగా వచ్చే జబ్బులు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. ఇంజురీ ఫ్రమ్ ది ఓవర్ ఎక్స్టార్షన్ అంటే ఇక్కడ వర్క్ ఎక్కువగా ఉంటుంది, ఆల్మోస్ట్ 12 hours 13 hours పనిచేయాలి, అంటే వెట్టి చాకరీ లాంటి పని ఉంటుంది. కమింగ్ టు ది రిపిటేటివ్ మాన్యువల్ టాస్క్ అంటే చేస్తున్న పనే చేయడం, ఆర్ వర్కింగ్ ఇన్ ఆక్వర్డ్ పొజిషన్స్ అంటే సరైన భంగిమల్లో పనిచేయకపోవడం. వీటి వల్ల మనకి బాడీ ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంది. కమింగ్ టు ది ఎక్స్పోజర్ టు ది టాక్సిక్ మోల్డ్స్, ఫంగి అండ్ బర్డ్ అండ్ రోడెంట్ డ్రాపింగ్ అంటే జనరల్గా పెయింటింగ్ వర్క్స్ చేస్తున్న వ్యక్తికి ఆ టాక్సిక్ మోల్డ్స్కి, ఫంగీకి అంటే ఆ పర్టికులర్ బూజుకి, ఆ పర్టికులర్ రోడెంట్స్కి, ఆ బర్డ్స్కి రోడెంట్స్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, exposure to the lead, wood dust, asbestos, paints, solvents and other toxic materials. Student, next okay, coming to the next point, working in extreme temperature with risk of the frostbite and heat stress అంటే ఎక్కువగా వేడిగా ఉండే ప్రాంతంలో అవుట్డోర్లో పనిచేస్తుంటారు, లేదా మంచు పడుతున్నప్పుడు కూడా పనిచేస్తారు కాబట్టి వీళ్ళు హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్కి, ఫ్రోస్ట్ బ్రైట్ ఎఫెక్ట్కి కూడా అంటే మంచు కాటుకి కూడా గురయ్యే అవకాశం ఉంది. ఎక్స్పోజర్ టు ది అల్ట్రా వయలెంట్ రేడియేషన్ అంటే మనకి ఆ తాలూకా సన్ నుంచి వచ్చిన డైరెక్ట్గా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతారు. Coming to the injuries from the using hand tools, power tools and heavy powered equipments. Okay, పర్టికులర్గా మనకి డెమోన్స్ట్రేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ న్యూమాటిక్ హ్యాండ్ టూల్స్ వాడి దానివల్ల ఇంజురీ అయ్యే అవకాశం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇంజురీ ఫ్రమ్ ది వర్కింగ్ ఇన్ ఏ కన్ఫైన్డ్ స్పేసెస్ అండ్ వర్కింగ్ అట్ హైట్స్ అంటే మనకి ట్రెంచ్లో, అండర్ గ్రౌండ్ సీవేజ్ దగ్గర,
వర్క్ చేస్తున్నప్పుడు కన్ఫైన్డ్ స్పేస్ సంబంధించిన హజార్డ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. వర్కింగ్ ఎట్ హైట్స్ దగ్గర కూడా పనిచేస్తుంటారు, పర్టికులర్లీ సెంటరింగ్ వర్కర్స్. హీరింగ్ లాస్ ఫ్రమ్ ది నాయిస్ ఎక్స్పోజర్, అక్కడ విపరీతమైన సౌండ్ ఉంటుంది కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో. ఎలక్ట్రికల్ హజార్డ్స్ ఫ్రమ్ ది పవర్ టూల్స్ ఎక్విప్మెంట్ అండ్ పవర్ లైన్స్, అంటే స్కఫోల్డింగ్ వర్క్ చేస్తున్నప్పుడు ఏ రకమైన, ఇఫ్ యు ఆర్ నాట్ మెయింటైన్ ది 10 feet డిస్టెన్స్ ఇట్ మే లీడ్ ది ఇంజురీస్. రెస్పిరేటరీ అండ్ ఫైర్ హజార్డ్స్ ఫ్రమ్ ది వుడ్ డస్ట్, ఆ పర్టికులర్ కార్పెంటర్ యాక్టివిటీస్, చెక్క సంబంధించిన యాక్టివిటీస్ కూడా చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఆ తలకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. స్ట్రెస్ అండ్ ఇంక్రీజ్డ్ ఇంజరీ హజార్డ్స్ ఫ్రమ్ ది వర్క్ అండ్ ఎక్స్టెండెడ్ డేస్, అంటే జనరల్గా కన్స్ట్రక్షన్ టాస్క్ ఎప్పుడు ఒక రేంజ్లో కంప్లీట్ అవ్వదు. మనం ఒక 30 days ప్రోగ్రామ్ అనుకుంటే అది గ్యారంటీగా 45 days ప్రోగ్రామ్ అవుతుంది. ఆ రకంగా ఈ పర్టికులర్ ఆక్యుపేషన్ హజార్డ్స్ వస్తాయి, వృత్తిపరమైన జబ్బులు ఎక్కడ కన్స్ట్రక్షన్ సైట్లో. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, రైట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది మ్యాక్సిమం స్లోప్ యాంగిల్. రైట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది మ్యాక్సిమం అలౌబుల్ స్లోప్స్, అంటే జనరల్గా మనకి ట్రెంచెస్ ఉంటాయి కదా, ట్రెంచెస్ ఎప్పుడు డెప్త్ 20 feet దాటి తవ్వకూడదు. ఆ 20 feet దాటి తవ్వకూడదు, అది ప్రైమరీ రూల్. ఆ 20 అంటే మ్యాక్సిమం 20 feet పెడుతున్నప్పుడు ఏ రకమైన స్లోప్స్ ఇవ్వాలి అంటే ఇది డిపెండింగ్ అపాన్ ది సాయిల్ బట్టి ఉంటుంది. అంటే టైప్ ఏ సాయిల్ అంటే ఎక్కువ స్టేబిలిటీ ఉండేది, అంటే ఎక్కువ స్థిరంగా ఉండేదాన్ని టైప్ ఏ అని అంటారు. టైప్ బి సాయిల్ అంటే మీడియం స్టేబుల్ సాయిల్. అది టైప్ సి అంటే మనకి లీస్ట్ స్టేబుల్ సాయిల్. టైప్ ఏ అందులో షార్ట్ ఉంటుంది. ఇదేంటిది స్టేబుల్ రాక్ అంటే మన మైన్స్ అన్నమాట. ఏ రకంగా మనం ఇవ్వాలి స్లోప్ యాంగిల్ అంటే మ్యాక్సిమం అలౌబుల్ స్లోప్స్ ఫర్ ది ఎక్స్కవేషన్ లెస్ దాన్ 20 feet. Based on the soil type, an angle to the horizontal is as follows. ఇది మనకి సపోజ్ స్టేబుల్ ల్యాక్ అనుకో, మనకి ఇది ఉంటుంది కదా, ఇలాగ మనం స్ట్రైట్గా తవ్వచ్చు, అంటే ఇది యాంగిల్ 90 degrees ఉండొచ్చు అని అంటున్నాడు. ఒకవేళ ఇది ఇన్ కేసు మనకి టైప్ ఏ సాయిల్ అన్నారు అనుకోండి, ఈ పర్టికులర్ 53 degrees, ఇక్కడ నుంచి యాంగిల్ మనకి 53 degrees ఉండాలి. ఓకే, అంటే యాంగిల్ కొద్దిగా తక్కువైనా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఇది మనకి స్టేబుల్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఏంటిది హైట్ విడ్త్ రేషియో, అంటే సపోజ్ హైట్ 3/4 ఉందనుకో, విడ్త్ 1 ఉండాలి, అది కంపల్సరీగా. కమింగ్ టు ది మనకి టైప్ బి సాయిల్ ఏంటి, అది మీడియం స్టేబుల్లో మనకి 45 degrees ఉండాలి. ఇది ఉంది కదా పర్టికులర్ స్లోపు 45 degrees యాంగిల్ అంటారు, అంటే కొద్దిగా యాంగిల్ తగ్గింది మనకి. ముందుది 53, ఎందుకంటే ఎక్కువ స్టేబుల్ కాబట్టి. ఇది కొద్దిగా మీడియం స్టేబుల్ కాబట్టి 45 degree యాంగిల్లో తవ్వాలి, ఇట్ సైడ్ ఇట్ సైడ్. కమింగ్ టు ది టైప్ సి సాయిల్ అంటే ఇది లీస్ట్ స్టేబుల్, ఇది ఇంకా ఎక్కువ డిగ్రీ తోటి తవ్వాలి, అంటే మనకి బేస్మెంట్ నుంచి ఇలా 34 degrees ఇలాగ వస్తుంది, ఎందుకంటే తక్కువ స్థిరమైంది కాబట్టి. అంటే నువ్వు ఏ రకంగా ట్రెంచ్ యాంగిల్స్ సెట్ చేస్తావు అది మనం చెక్ చేసుకోవాలి కాంపిటేటివ్ పర్సన్ చేత. అది 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 టైప్ ఏ సాయిల్, టైప్ బియా, టైప్ సి అని. ఆ ప్రకారంగా నువ్వు డిగ్రీ ప్రకారంగా తవ్వాలి. అది లాస్ట్కి వచ్చేసరికి టైప్ ఏ షార్ట్, అంటే తక్కువ డెప్త్ తవ్వాలనుకుంటే నువ్వు 63 degrees కూడా పెట్టుకోవచ్చు. అంటే మనకి 20 feet డెప్త్ కాకుండా 10 feet 6 feet లోపు తవ్వాలనుకుంటే నువ్వు అది టైప్ ఏ సాయిల్ అయితే 63 degrees తోటి కూడా తవ్వచ్చు అని చెప్పి అంటున్నాడు. ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టైప్ ఏ షార్ట్ అంటే ద డెప్త్ ఈజ్ నాట్ 20 feet, ఇట్ షుడ్ బి 10 feet ఆర్ 6 feet సంథింగ్. ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. ఇది హైట్ టు విడ్త్ రేషియో, ఇది రాయకపోయినా పర్వాలేదు కానీ ఇవి మాత్రం కంపల్సరీగా రాయాలి. ఓకే, రాస్తే మరీ మంచిది. అందరికీ అర్థమైంది అనుకుంటా. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 5, లిస్ట్ అవుట్ ది వార్నింగ్ సిస్టమ్ ఫర్ ది మొబైల్ ఎక్విప్మెంట్ ఎట్ ది ట్రెంచ్ వర్క్స్. అంటే జనరల్గా మన ట్రెంచెస్ దగ్గర మనకి ఏముంటాయి, మొబైల్ ఎక్విప్మెంట్, ట్రెంచర్స్ ఉంటాయి, ట్రెంచెస్ హెవీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అవి వాటి యొక్క వార్నింగ్ సిస్టమ్ ఏ రకంగా ఉండాలి అని అంటున్నాడు. చూడండి, ద ఫాలోయింగ్ మన స్టెప్స్ షుడ్ బి టేకెన్ టు ప్రివెంట్ ది వెహికల్స్ ఫ్రమ్ ది యాక్సిడెంట్లీ ఫాలింగ్ టు ది ట్రెంచ్.
ఏంటది? అంటే ట్రెంచెస్ దగ్గర హెవీ ఎక్విప్మెంట్స్ మనకి పడిపోకుండా ఏ రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. చూడండి, వన్స్ హైవే దగ్గర పక్కన ట్రెంచర్స్ తవ్వుతూ ఉంటారు. అవి హెవీ వెహికల్స్ పడిపోకుండా ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలంటే, ఫస్ట్ పాయింట్, బ్యారిగేడ్ మస్ట్ బి ఇన్‌స్టాల్డ్ వేర్ ఎవర్ నెసెసరీ. సేఫ్టీ బ్యారిగేడ్స్ అన్నది కట్టాలి. హ్యాండ్ ఆర్ మెకానికల్ సిగ్నల్స్ మస్ట్ బి యూజ్డ్ యాస్ ఎ రిక్వైర్డ్. Stop plugs must be installed if there is any danger of the vehicle falling to the trench. Coming to the next point, oil should be grazed away from the excavation. This will assist the vehicle control. ఈ పాయింట్స్ రాయండి. ఓకే, కమింగ్ టు ది, చూడండి, వాట్ ఈస్ ద మెయింటెనెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్. అంటే మెయింటెనెన్స్ అంటే జనరల్గా హెవీ ఎక్విప్మెంట్స్కి షెడ్యూల్ మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేస్తుంటారు. అవి వాటి గురించి అనమాట. ఇన్ ది కాంటెస్ట్, మెయింటెనెన్స్ మీన్స్ keeping the workplace, its structure, equipment, missions, furniture and facilities operating safely, while also making sure that their condition does not decline. Regular maintenance can also prevent the sudden and unexpected failure. అంటే ఏంటి? మెయింటెనెన్స్ అంటే మన తాలూకా స్ట్రక్చర్స్, పరికరాలు, యంత్రాలు, ఫర్నిచర్ అన్నీ మంచి కండిషన్స్లో ఉండేటట్టు చేసి అవి ఎప్పుడు డిక్లైన్ అవ్వకుండా చూసుకునేటట్టు రావాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది డిక్లైన్ అంటే అవి క్షీణగతికి రాకుండా చూసుకోవాలి. రెగ్యులర్ మెయింటెనెన్స్ కెన్ ఆల్సో ప్రివెంట్ ది సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్. అంటే ఆ పర్టికులర్ మిషన్స్ కానీ హెవీ ఎక్విప్మెంట్ కానీ రెగ్యులర్గా మెయింటైన్ చేస్తుంటే అవి రన్నింగ్లో ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వవు. దే ఆర్ 2 types ఆఫ్ ది మెయింటెనెన్స్. అవి 2 రకాలు. ప్రివెంటివ్ ఆర్ ప్రొయాక్టివ్ మెయింటెనెన్స్ ఆర్ షెడ్యూల్ మెయింటెనెన్స్. అంటే ముందస్తు నిర్వహణ, లేకపోతే వివరాల జాబితా ప్రకారంగా నిర్వహణ. అంటే పీరియాడిక్ చెక్ లిస్ట్ అండ్ రిపేర్స్. అంటే మన యాజ్ పర్ బుక్ ఫార్మేట్ ఆ పర్టికులర్ వెహికల్ యొక్క మన సేఫ్ ఆపరేటింగ్ బుక్ సంబంధించిన రికార్డ్స్ ప్రకారంగా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయడం, లేకపోతే షెడ్యూల్ మెయింటెనెన్స్ చేయడం. కమింగ్ టు ది సెకండ్ వన్, కరెక్టివ్ ఆర్ రియాక్టివ్ మెయింటెనెన్స్. అంటే వన్స్ రన్నింగ్లో బ్రేక్ డౌన్ అయిన తర్వాత అప్పుడు మెయింటెనెన్స్ చేయడం. ఇది చాలా ప్రమాదకరం. ఇది carrying out the unforeseen repairs on the workplace facilities or equipment after sudden breakage or failure. This is a more hazardous than a schedule and preventive maintenance. అంటే ఏంటి? అది మెయింటెనెన్స్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఒక క్రేన్ని బలవంతంగా పనిలో పంపించారు. ఆ పర్టికులర్ క్రేన్ యొక్క ప్రాపర్గా ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో అది అన్ఫోర్షన్గా దానికి సంబంధించిన లివర్స్ భూమి ఇరిగిపోయింది. అది ఒక పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనమాట. ఇలాంటి కరెక్టివ్ రియాక్టివ్ మెయింటెనెన్స్లు ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయాలి. అంటే మనం రిపేర్ వచ్చిన తర్వాత చూసుకుందాం అన్న పాలసీలో ఎప్పుడు ఉంటే ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ బ్రేకేజ్ ఆర్ ఫెయిల్యూర్స్ అవుతాయి. అవి చాలా ప్రమాదకరమైంది అనమాట. ఈ రకాలుగా 2 రకాలుగా మెయింటెనెన్స్ చేయొచ్చు అని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది నెంబర్ 7th క్వశ్చన్, వాట్ ఈస్ ద మీన్ బై ద హజార్డస్ అట్మాస్ఫియర్. ఇది ఆల్రెడీ మనం IS 106లో కూడా చదువుకున్నాం. ప్రమాదకరమైన వాతావరణం అంతా ఏంటి? ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ బిలో 19.5 ఆర్ అబౌవ్ 23.5 ఈజ్ అ హజార్డస్ అట్మాస్ఫియర్. Coming to the second point, flammable gas, vapor, mist, excess of the 10% of its lower flammable limit. Coming to the third point, airborne combustible dust at a high concentration. Coming to the next point, exposure to any substance above OSHA's permissible exposure limit. ఇవన్నీ hazardous atmosphere కింద వస్తాయి. ఓకే, కమింగ్ టు ది, what are the safety precautions to store the dangerously reactive materials. అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రియాక్టివ్ మెటీరియల్స్ అంటే క్రియాశీలత చెందే పదార్థాలని రియాక్టివ్ మెటీరియల్స్ అని అంటారు. క్రియాశీలత చెందే పదార్థాలని, ప్రమాదకరమైన క్రియాశీలత పదార్థాలు ఏంటవి? స్టోర్ డేంజరస్లీ రియాక్టివ్ మెటీరియల్స్ ఇన్ ఏరియాస్ విచ్ వెల్ వెంటిలేటెడ్ ఏరియాస్లో వీటిని స్టోరేజ్ చేయాలి. Supplied with adequate firefighting equipment including sprinklers. అంటే అవి సపోజ్ ఫైర్, అవి మన రియాక్టివ్ అంటే క్రియాశీలత చెందేవి జనరల్గా ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేస్తాయి ఒక దాంతో మిక్స్ అయ్యి.
కంపల్సరీగా స్ప్రింక్లర్స్ వాటి పైన ఒక పైప్ లైన్ పెట్టి దానికి ఒక స్ప్రింక్లర్స్ అరేంజ్ చేయమంటున్నాడు. స్ప్రింక్లర్స్ మే నాట్ బి అలౌస్ ఇన్ ఏరియాస్ వేర్ ది మెటీరియల్స్ అట్ రియాక్ట్ డేంజరస్లీ విత్ వాటర్ అట్ ప్రెసెంట్. అంటే ఆ పర్టికులర్ రియాక్టివ్ మెటీరియల్స్ వాటర్ తోటి మన ప్రమాదకరంగా ఉంటాయంటే స్ప్రింక్లర్స్ పెట్టకూడదు. వాటర్ వాడితే పర్వాలేదు అన్న రియాక్టివ్ మెటీరియల్స్కి మాత్రమే ఈ పర్టికులర్ స్ప్రింక్లర్స్ పెట్టాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, సప్లైడ్ విత్ సూటబుల్ స్పిల్ క్లీనప్ ఎక్విప్మెంట్స్ అండ్ మెటీరియల్స్. అంటే ఏదైనా ప్రమాదశాత్తు బొలిగిపోయి అనుకో వాటికి సంబంధించిన స్పిల్ క్లీనప్ ఎక్విప్మెంట్ అంటే క్లీనింగ్ చేసే ఎక్విప్మెంట్స్ మెటీరియల్స్ ఉండాలని అంటున్నాడు. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఫ్రీ ఆఫ్ ది ఇగ్నిషన్ సోర్స్ సచ్ యాజ్ ద స్పార్క్స్, ఫ్లేమ్స్, బర్నింగ్ టొబాకో అండ్ హార్ట్ సర్వీసెస్. అంటే ఇగ్నిషన్ సోర్స్ చేసే మెటీరియల్కి వాటిని దూరంగా ఉంచాలి. అంటే అగ్ని కదలిక సంభవించే ఇగ్నిషన్ అంటే ఏంటి, ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేసే ఇవి ఏదైనా స్పార్క్స్ అయినా, ఫ్లేమ్స్ అయినా, బర్నింగ్ టొబాకో అయినా, హార్ట్ సర్ఫేసెస్కి ఈ పర్టికులర్ రియాక్టివ్ మెటీరియల్స్ ఎప్పుడు దూరంగా ఉంచేటట్టు ఉండాలి. యాక్సెస్ ఎట్ ఆల్ టైమ్స్, అవి ఎప్పుడు అందుబాటులో మనం వెళ్ళేటట్టు వచ్చేటట్టు ఉండాలి. కమింగ్ టు ది లేబుల్డ్ విత్ సూటబుల్ వార్నింగ్ సైన్స్. అంటే జనరల్గా దానికి ప్రతి హజార్డస్, ప్రతి రియాక్టివ్ మెటీరియల్స్కి ప్రాపర్గా మనం లేబులింగ్ చేయాలి. లేబులింగ్ చేసి వాటికి సంబంధించిన వార్నింగ్ సైన్స్ పెట్టడం. ఓకే, మనకి జనరల్గా రియాక్టివ్ మెటీరియల్స్కి ఏది ఉంటుంది లేబుల్, మన ఎల్లో కలర్ ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది లిస్ట్ ది జనరల్ ట్రెంచింగ్ అండ్ ఎస్కవేషన్ రూల్స్. ఎస్కవేషన్ ట్రెంచింగ్ రూల్స్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ట్రెంచింగ్ అంటే కాలువలు తవ్వడం, ఎస్కవేషన్ అంటే గుంతలు తవ్వడం. ఓకే, కీప్ ది హెవీ ఎక్విప్మెంట్స్ హెవీ ఫ్రమ్ ది ట్రెంచ్ ఎడ్జెస్. వన్స్ నువ్వు కాలువలు తవ్విన తర్వాత వాటికి సంబంధించిన ట్రెంచ్ ఎడ్జెస్కి నువ్వు దూరంగా ఉండాలి. ఆ పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్స్ లైక్ మన బ్యాక్హో కానీ, ఇటాచీ కానీ దూరంగా మెయింటైన్ చేయాలి. కీప్ సర్చార్జ్ లోడ్ అట్లీస్ట్ 2 feet ఫ్రమ్ ది ట్రెంచ్ ఎడ్జెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పాయింట్? చూడండి, మనం ఇట్లాగా ఎస్కవేషన్ తవ్వాం కదా, మట్టి ఈ ప్లేస్లో పోయకూడదు, దాన్ని కొద్దిగా మినిమం 2 feet డిస్టెన్స్ పోసిపోయాలి. ఇక్కడ పోసామనుకోండి మట్టి, దీని దాలువ బరువు వల్ల ఇది ట్రెంచ్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అంటున్నాడు. ఓకే, ఆ పాయింట్ అర్థమైంది అనుకుంటా. కీప్ సర్చార్జ్ లోడ్ అట్లీస్ట్ 2 feet ఫ్రమ్ ది ట్రెంచ్ ఎడ్జెస్. అంటే తవ్విన తర్వాత మట్టి వస్తుంది కదా, మట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎడ్జ్ దగ్గర పోయకూడదు. నో వేర్ అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ ఆర్ లొకేటెడ్. అంటే మట్టి తవ్వుడు కార్యక్రమం చేసే ముందు అండర్ గ్రౌండ్ యూటిలిటీ సర్వీసెస్ ఏదైనా ఉన్నాయా, వినియోగాలు అంటే ఏదైనా వాటర్ పైప్ లైన్ ఏదైనా ఉందా, మనకి సీవేజ్ పైప్ లైన్ ఏదైనా ఉందా, లేకపోతే ఏదైనా మనకి పవర్ కేబుల్ ఏదైనా వెళ్తుందా అన్నది చెక్ చేసుకోవాలి. టెస్ట్ ఫర్ ది లో ఆక్సిజన్ ఆర్ హజార్డస్ ఫ్యూమ్స్ అండ్ టాక్సిక్ గ్యాసెస్. అది ఇన్ కేస్ ఇంకా డెప్త్ 6 feet దాటి నువ్వు లోపలికి వెళ్తున్నప్పుడు కంపల్సరీగా ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉందో చెక్ చేయాలి. ఏదైనా ప్రమాదకరమైన వాయువులు ఏదైనా ఉన్నాయా, ఏదైనా టాక్సిక్ గ్యాసెస్ ఏదైనా ఉన్నాయా అని చెక్ చేయాలి. ఎందుకంటే మనకి ఎర్త్లో హజార్డస్ ఫ్యూమ్స్ ఉంటాయి, టాక్సిక్ గ్యాసెస్ ఉంటాయి, అది మట్టి తవ్వుతున్నప్పుడు. ఇన్స్పెక్ట్ ది ట్రెంచ్ ఎక్విప్మెంట్ అట్ ది స్టార్ట్ ఆఫ్ ది ఈచ్ షిఫ్ట్. పర్టికులర్లీ మనకి ట్రెంచెస్ కాలువలు తవ్వడానికి ఉపయోగపడుతుంది. దాని యొక్క మెటీరియల్ యొక్క చెక్ లిస్ట్, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ యొక్క చెక్ లిస్ట్ ప్రతి 8 hours-కి 10 hours-కి ఒకసారి చెక్ చేయాలి. ఇన్స్పెక్ట్ ది ట్రెంచెస్ ఫాలోయింగ్ ది రెయిన్ స్టార్మ్. అంటే వర్షం పడినప్పుడు ఆ పర్టికులర్ ట్రెంచెస్ ఏ రకంగా ఉంది, దాని తాలూకా సైడ్ స్ట్రక్చర్ ఏ రకంగా ఉన్నది అనేది చెక్ చేయాలి. తర్వాత డు నాట్ వర్క్ అండర్ ది రైజ్డ్ లోడ్స్. అంటే ఎట్టి పరిస్థితుల్లో రైజ్డ్ లోడ్స్ కిందన పనిచేయకూడదు. ఇది అన్నమాట. ఓకే, చదవండి, ఈజీగానే ఉంటాయి. కమింగ్ టు ది వాట్ ఆర్ ది పొటెన్షియల్ హజార్డ్స్ ఫర్ ది వర్కర్ ఇన్ కన్స్ట్రక్షన్. ఇది ఈజీగానే ఉంటుంది, చదవండి. కమింగ్ టు ది చూడండి, ఆక్యుపేషనల్ డిసీజెస్ ఇన్ కన్స్ట్రక్షన్ అంటే వృత్తిపరమైన జబ్బులు. యాస్బెస్టాస్ ఉంటుంది ఇక్కడ. యాస్బెస్టాస్ అంటే రాతినార, సిలికా అంటే రాయి పొడి,
లెడ్ అన్నది పెయింట్స్ నుంచి వస్తుంది. ఐసోసెనేట్స్ అంటే మనకి ఇది ఒక ఆక్యుపేషనల్ డిసీజెస్. ఇవన్నీ రాయండి పాయింట్స్. ఓకే, కమింగ్ టు ది స్టేట్ ది టైప్స్ ఆఫ్ ది సాయిల్. ఇందులో మనకి సాయిల్ టైప్ ఏ, ఇది మోస్ట్ స్టేబుల్ అంటే ఎక్కువ స్థిరంగా ఉంటుంది. క్లే, సిల్కీ క్లే, హార్డ్ పిన్ని మోస్ట్ స్టేబుల్ సాయిల్ అని అంటారు. కమింగ్ టు ది నెంబర్ 2, సాయిల్ టైప్ బి మీడియం స్టేబుల్. సిల్ట్, శాండీలోము, మీడియం క్లే, మన క్లే అంటే బంకమన్ను, అన్స్టేబుల్ డ్రై రాక్, వీటిని మీడియం స్టేబుల్ సాయిల్స్ అని అంటారు. కమింగ్ టు ది సాయిల్ టైప్ సి, ఈస్ట్ స్టేబుల్ అంటే తక్కువ స్థిరమైనవి, వీటికి ఎక్కువ ఉండాలి స్లోప్ యాంగిల్. గ్రావెల్, లోమి శాండ్, సాఫ్ట్ క్లే, సబ్మిర్జ్డ్ సాయిల్ ఆర్ డెన్స్, హెవీ అన్స్టేబుల్ రాక్, సాయిల్ ఫ్రమ్ విచ్ వాటర్ సీపింగ్, ఇది టైప్ సి టైప్ ఆఫ్ ది సాయిల్. అదేం తర్వాత స్టేబుల్ రాక్ అంటే మన మైన్స్ అన్నమాట. న్యాచురల్ సాలిడ్ మినరల్ మ్యాటర్ దట్ కెన్ బి ఎక్స్కవేటెడ్ విత్ వెర్టికల్ సైడ్స్ అండ్ రిమైన్ ఇన్స్టెంట్ విత్ ఎక్స్పోజర్. ఇవన్నీ మనకి 4 టైప్స్ ఉంటాయి. వీటికి ఆల్రెడీ ఏ రకమైన యాంగిల్ తోటి తవ్వాలో అంతకుముందు చెప్పాను. ఇది 10 మార్క్స్ క్వశ్చన్లో కూడా రిపీట్ అయిపోవచ్చు. ఒకసారి 10 మార్క్స్ క్వశ్చన్స్ అడిగాడు, ఏదో రాయండి. ఈ పర్టికులర్ సాయిల్ ఇంజనీరింగ్ అనేది మన తలకు సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు, వీళ్ళు ఒక సెమిస్టర్ అంతా చదువుకుంటారు పర్టికులర్ సాయిల్ ఇంజనీరింగ్ గురించి. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 12, వాట్ ఆర్ ది గైడ్ లైన్స్ టు బి అబ్జర్వ్డ్ బిఫోర్ స్కఫోల్డింగ్ యూజింగ్. అంటే స్కఫోల్డింగ్ మనం కన్స్ట్రక్షన్ చేసే ముందు చూడాల్సిన చెక్ లిస్ట్లు ఏంటి? ఇది ఆల్రెడీ IS 103లో చెప్పాను, చూడండి ఒకసారి చూడండి. ఇది కూడా 10 మార్క్స్ క్వశ్చన్ కింద రిపీట్ అవ్వచ్చు. స్కఫోల్డ్ అంటే చెక్ లిస్ట్, అంటే స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ముందు చెక్ లిస్ట్. స్కఫోల్డింగ్ ఈజ్ ఫుల్లీ ఫ్లాంక్డ్, నో మోర్ 1 ఇంచ్ గ్యాప్ బిట్వీన్ ది ఫ్లాంక్స్. అంటే ఫ్లోరింగ్ మెంబరు దగ్గరగా పెట్టాలి. ఇఫ్ ఇట్ ఈజ్ వుడెన్ అయితే దాని మధ్య గ్యాప్ 1 ఇంచ్ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, చూడండి మినిమం పవర్ లైన్ క్లియరెన్స్ 10 feet ఉండాలి. మినిమం పవర్ లైన్ క్లియరెన్స్ అంటే దగ్గరలో ఓవర్ హెడ్ సర్వీస్ లైన్ వెళ్తుంది అనుకోండి, మినిమం 10 feet పెట్టాలి. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, వర్క్ ప్లాట్ఫామ్ ఫ్రీ ఫ్రమ్ క్లటర్, మడ్ ఆర్ ఆయిల్ ఎనీ ట్రిప్పింగ్ హజార్డ్స్. అంటే ఆ వర్కింగ్ ప్లాట్ఫామ్ పనిచేసే దగ్గర చెత్త చెదారం మట్టి ఏ రకమైన ఉండకూడదు. సైట్ లొకేషన్, ఆ పర్టికులర్ సైట్ లొకేషన్ ఎలాగుంది అన్న దాని మీద. కమింగ్ టు ది పీరియడ్ ఆఫ్ టైమ్ ది స్కఫోల్డింగ్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ ప్లేస్. అంటే పర్టికులర్ స్కఫోల్డింగ్ కడతాం కదా పర్టికులర్ బిల్డింగ్ స్ట్రక్చర్కి, అది ఎంత సమయం ఉండాలి అన్న దాన్ని బట్టి స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇంటెండెడ్ యూజ్, దేని కొరకు అది ఉపయోగిస్తున్నాం స్కఫోల్డింగ్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీయా లేదా ఏదైనా టవర్స్కి కట్టాలా అన్న దాని గురించి ఆలోచించడం. కమింగ్ టు ది హైట్ అండ్ లెంత్ ఆఫ్ ది ఎనీ క్రిటికల్ డైమెన్షన్స్ విచ్ మే ఎఫెక్ట్ ది స్కఫోల్డింగ్. అంటే ఎంత హైట్ కట్టాలి, ఎంత లెంత్ కట్టాలి అన్న దాని మీద నువ్వు అబ్జర్వ్ చేయడం. కమింగ్ టు ది మ్యాక్సిమం వర్కింగ్ లోడ్ టు బి ఇంపోజ్డ్ అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ది పీపుల్ యూజింగ్ ది స్కఫోల్డింగ్ అట్ ఎ టైమ్. ఆ పర్టికులర్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎంతమంది వర్కర్స్ దాని మీద ఎక్కి పనిచేస్తారు, ఎంత బరువు మెటీరియల్స్ దాని మీద తీసుకెళ్తారు అన్న దాన్ని బట్టి స్కఫోల్డింగ్ కట్టాలి అని అంటున్నాడు. టైప్స్ ఆఫ్ ది యాక్సెస్ ఆన్ ది స్కఫోల్డింగ్ అంటే ఏ రకంగా ప్రవేశించే మార్గాలు. కమింగ్ టు ది ఎనీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఆర్ ప్రొవిజన్, ఏదైనా ఇంకేదైనా అవసరమా నియమం ఏదైనా పెట్టాలన్న దాని గురించి ఆలోచించాలి. కమింగ్ టు ది నెంబర్ 11, నేచర్ ఆఫ్ ది గ్రౌండ్ కండిషన్ ఆర్ సపోర్టింగ్ స్ట్రక్చర్. ఆ గ్రౌండ్ కండిషన్ ఎలాగుందో ఆ సపోర్ట్ స్ట్రక్చర్ ఏ రకంగా పెట్టాలి అన్న దాని మీద. కమింగ్ టు ది 12th, ఎనీ రిస్ట్రిక్షన్స్ దట్ మే ఎఫెక్ట్ ది ఎరెక్షన్ ఆర్ ఆల్టరేషన్ ఆర్ డిస్మాండ్లింగ్ ప్రాసెస్ ప్రియర్ టు ది ఇన్స్టలేషన్. అంటే నువ్వు స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ముందు ఏదైనా అడ్డంకులు ఉన్నాయా, ఆ పర్టికులర్ ఎరెక్షన్స్కి ఆల్టరేషన్కి డిస్మాండ్లింగ్కి మార్పులు చేర్పులు చేద్దామంటే ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అన్న దాని గురించి ఆలోచించాలి. కమింగ్ టు ది టైప్ ఆఫ్ స్కఫోల్డింగ్ రిక్వైర్డ్, అంటే మనకి ఏ టైప్ స్కఫోల్డింగ్ కట్టాలి.
అక్కడ ఏంటి క్యాంటిలివర్ స్కఫోల్డింగ్ కట్టాలా, సస్పెండెడ్ స్కఫోల్డింగ్ కట్టాలా, స్టీల్ అండ్ కపులర్ స్కఫోల్డ్ కట్టాలా. కమింగ్ టు ది చూడండి మ్యాక్సిమం బే లెంత్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మ్యాక్సిమం బే లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది పోల్ టు పోల్. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ది పోల్ టు పోల్ అంటే చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా స్కఫోల్డింగ్. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి బే లెంత్ అని అంటారు, ఇక్కడి నుంచి ఇక్కడికి లెడ్జర్ లెంత్ అని అంటారు. డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు పోల్. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ఫ్లోర్ టు ఫ్లోర్ ఈజ్ ద లెడ్జర్ లెంత్. ఓకే, చూడండి మ్యాక్సిమం బే లెంత్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం లిఫ్ట్ లెంత్ ఎంత ఉండాలి. కమింగ్ టు ది సేఫ్ వర్కింగ్ లోడ్ క్లాస్, మ్యాక్సిమం లెగ్ లోడ్స్ ఎంత ఉండాలి. ఇన్ఫర్మేషన్ కెన్ బి ఇన్క్లూడెడ్ ఇన్ రిలవెంట్ డ్రాయింగ్. అంటే ఆ పర్టికులర్ కన్స్ట్రక్షన్ కి ఏదైనా రిలవెంట్ డ్రాయింగ్ అవసరమా? వెయిట్ చూడండి చెప్పండి. చూడండి బయటికి వెళ్ళకూడదురా, టైం అయిపోయింది. ప్లీజ్ కంటిన్యూ సార్. బస్సు మీరు మీట్లో పెట్టండి. ఓకే, చూడండి మ్యాక్సిమం టైట్ స్పేసింగ్ ఇన్ బోత్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ అండ్ టైట్ డ్యూటీ. ఇది టైట్ డ్యూటీ అన్నది ఒక పర్టికులర్ డివైజెస్ అన్నమాట. ఇవి స్కఫోల్డింగ్ కి ఎడిషనల్ స్ట్రెంగ్త్ ఇస్తాయి. కమింగ్ టు ది నెంబర్ 20, ఎనీ అనదర్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు ది డిజైన్, ఇన్స్టాలేషన్ అండ్ యూజ్ ఆఫ్ ది స్కఫోల్డ్. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్. మీరు ఇలా 20 రాశారంటే మీకు 10 మార్క్స్ పడడానికి అవకాశం ఉన్నాయి. ఇవి కొద్దిగా గాబరాలో నేను చెప్పలేకపోతున్నాను. జనరల్ క్లాస్లో ఇంకా బ్రీఫ్గా ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చెప్పగలను. ఓకే, కమింగ్ టు ది 13th క్వశ్చన్, లిస్ట్ అవుట్ ది వెల్ఫేర్ మెజర్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. అంటే మన సంక్షేమ పథకాలు ఏముంటాయి చూడండి. కంపల్సరీగా కన్స్ట్రక్షన్ వర్కర్స్కి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉండాలి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉండాలి, మనకి నేచురల్ డెత్ వచ్చిన ఏదో సర్టెన్ కాంపన్సేషన్ ఇచ్చేటట్టు ఉండాలి. ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ అంటే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. మెటర్నిటీ అసిస్టెన్స్ అంటే ఫిమేల్ వర్కర్లకి కడుపు వచ్చినప్పుడు వాళ్ళకి మెటర్నిటీ లీవ్ లాంటిది ఇవ్వాలి. పెన్షన్స్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, తర్వాత ట్రైనింగ్ ఇవ్వాలి, క్రెచెస్ ఉండాలి కంపల్సరిగా, ఇమీడియట్ అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ది యాక్సిడెంట్స్, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఫర్ ది మేజర్ అలైన్మెంట్స్ అంటే మేజర్ మనకి యాక్సిడెంట్స్ అయినప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉండాలి. మెటర్నిటీ బెనిఫిట్స్ ఫర్ ది ఫిమేల్ బెనిఫిషియర్స్ అంటే మన ఏడీస్ ఉంటారు కదా, వాళ్ళకి మెటర్నిటీ బెనిఫిట్స్ అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు వర్క్ చేయలేరు కదా 6 నెలల్లో 7 నెలల్లో, వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్స్ లాంటిది ప్రొవైడ్ చేయడం. అవర్స్ వర్క్ పర్ డే అంటే జనరల్గా 8 hours ఉండేటట్టు చూడడం. మనకి వేజెస్ ఫర్ ది ఓవర్ టైం, జనరల్గా కన్స్ట్రక్షన్ టాస్క్లో 2 hours ఓవర్ టైం ఉంటుంది, అది కంపల్సరీగా ప్రొవైడ్ చేసేటట్టు ఉండడం. చూడండి డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, ఫస్ట్ ఎయిడ్ ఎట్ ది వర్క్ సైట్. కమింగ్ టు ది టెంపరరీ డ్వెల్లింగ్ నియర్ ది వర్క్ సైట్ అంటే ఆ పర్టికులర్ కార్మికులకి మన తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన సదుపాయాలన్నీ కలిగించేటట్టు ఉండాలి. ఓకే, ఇక్కడితోటి ఆపుతున్నాను. రైట్, చూడండి ఇందులో మొత్తం 32 ఉన్నాయి. 3 marks క్వశ్చన్స్లో ఏది వదలకండి దయచేసి, అన్నీ చదవండి. అదొక్కటే నా అడ్వైజ్. ఈ కొన్ని 3 marks 10 marks కింద కన్వర్ట్ అవుతున్నాయి, అది నేను గమనిస్తున్నాను ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో. ఇది మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 32 ఉన్నాయి చూడండి. మొత్తం 32 చదవండి, ఇది ఒక్కటే నా అడ్వైజ్. ఓకే,